హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 30 డేస్ ఛాలెంజ్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్లో డే 17 అండి. ట్రెండింగ్ డిజైను మనము బ్యాంగిల్స్ అనేది టూ కట్ బ్యాంగిల్కు మనము ఈరోజు థ్రెడ్ ర్యాపింగు అదేవిధంగా ట్రెండింగ్ డిజైన్ కూడా చేసుకున్నాము. టూ కట్ బ్యాంగిల్ ఒకటి తీసుకునేసి 45 స్టాండర్డ్స్ అనేది రీడింగ్ ప్యాడ్కు మనము సిల్క్ థ్రెడ్ అనేది చుట్టుకునేసి దాన్ని మనము ఫెవికల్ అనేది తీసుకొని బ్యాంగిల్కు స్టిక్ చేసుకోవాలండి. ఫస్ట్ టిప్పు, మనము ఫెవికల్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత ఫెవికల్ అప్లై చేసి స్టిక్ చేసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్ అనేది వెంటనే మనము ర్యాపింగ్ చేయకూడదండి. దానికి ర్యాపింగ్ చేయకుండా మనము ఒక 5 మినిట్స్ అనేది బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాతనే మనము థ్రెడ్ ర్యాపింగ్ అనేది బ్యాంగిల్కు చేసుకోవాలి. సెకండ్ టిప్ అండి, మనము సిల్క్ థ్రెడ్ అనేది 45 స్టాండర్డ్స్ తీసుకున్నాం కదా, మనము ఈ 45 స్టాండర్డ్స్ బ్యాంగిల్కు స్టిక్ చేసుకున్న తర్వాత మనము వెంటనే చుట్టకూడదు. అదేవిధంగా ఈ విధంగా ర్యాపింగు మనం చేసేదానికి మనము గ్లూ అనేది స్టిక్ చేసుకుని ఉంటాం కదా, అది ఊడిపోతుంది. ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత ప్రతిసారి కూడా మనము ఈ 45 స్టాండర్డ్స్ థ్రెడ్ అనేది పలచగా చేసుకుంటూ తర్వాత బ్యాంగిల్కు ర్యాపింగ్ చేసుకోవాలండి. ఇలాగా బ్యాంగిల్కు ర్యాపింగ్ చేసుకున్న తర్వాత మనము ప్రతిసారి కూడా ఫింగర్స్తో గట్టిగా పట్టుకుంటూ ర్యాపింగ్ చేసుకోవాలండి. సిల్క్ థ్రెడ్ అనేది జారిపోతుంది. అది జారడమే కాదండి, మనము మొదట చుట్టుకున్న థ్రెడ్ అంతా కూడా లూజుగా అయిపోతుంది. ఈ విధంగా ఎండింగ్లో ఈ విధంగా మనము స్టిక్ చేసుకునేసి ఫెవికల్ అనేది అప్లై చేసి స్టిక్ చేసుకునేసి ఎక్స్ట్రాగా ఉండే సిల్క్ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ టిప్ అండి, మనము స్టార్టింగ్లో ఎక్కడ సిల్క్ థ్రెడ్ మనము ఫెవికల్ అనేది అప్లై చేసి స్టిక్ చేసుకున్నామో అక్కడికే మనకు ఎండింగ్ వస్తుందండి సిల్క్ థ్రెడ్. ఈ విధంగా సిల్క్ థ్రెడ్ అనేది మనము బ్యాంగిల్స్కు ర్యాపింగ్ చేసుకున్నాము. కావలసినవి మనకు ఇక్కడ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలంటే కావాల్సినవి ఫెవిక్రిల్ గ్లూ, తర్వాత గ్లూ స్టిక్, గ్లూ ప్యాడ్, కుందన్స్ తీసుకోవాలండి. కుందన్స్ అనేది నేను డ్రాప్ కుందన్స్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. తర్వాత హాఫ్ మూన్ కుందను గ్రీన్ కలర్ తీసుకున్నానండి. మనం బ్యాంగిల్కు ర్యాపింగ్ చేసుకున్న సిల్క్ థ్రెడ్ అనేది ఈ విధంగా డార్క్ కలర్లో ఉంది కదండి, కాబట్టి ఈ పర్పుల్ కలర్లో ఉంది కనుక దీనికి తగ్గట్టుగా నేను తీసుకున్నాను. నెక్స్ట్ టిప్ అండి, ఈ విధంగా మనము థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్నాం కదండి, దానిపైన కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలంటే ఫెవికల్ అనేది మనము ఫెవిక్రిల్ ఎక్కువగా అప్లై చేయకూడదండి. బ్యాంగిల్ పైన ఎక్కువగా అప్లై చేసుకున్నామంటే కుందన్స్ అనేది మనము స్టిక్ చేసుకున్న తర్వాత అవి ఆరేదానికి చాలా టైం పడుతుందండి. ఈ విధంగా మనము థ్రెడ్ బ్యాంగిల్స్కు 1 కట్టు, 2 కట్టు, 6 కట్టు, 4 కట్ బ్యాంగిల్స్కు థ్రెడ్ అనేది ఎన్ని లేయర్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా ర్యాపింగ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ షేర్ చేశానండి. కానీ మీకు మరీ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, మరొక వీడియోను షేర్ చేస్తాను. థ్రెడ్ ర్యాపింగే కాదండి, కొన్ని టిప్స్తో కూడా మీకు చాలా వరకు బిగినర్స్ ఏ విధంగా మీరు థ్రెడ్ ర్యాపింగు, థ్రెడ్ బ్యాంగిల్కు డిజైన్స్ ఈజీగా చేసుకునే విధంగా టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇలాగా మనము గ్లూ అనేది తీసుకునేసి తర్వాత ఈ థ్రెడ్ ర్యాపింగ్ చేసుకునే బ్యాంగిల్ అనేది ఒకటి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనము ఈ థ్రెడ్ అనేది స్టార్టింగ్లో ఎక్కడ స్టిక్ చేసుకున్నామో ఎండింగ్ కూడా అక్కడికే వస్తుంది కదండి, అక్కడ నుండి మనము కుందన్స్ వర్క్ అనేది మనము స్టార్ట్ చేసినామంటే ఎక్కడ మనము సిల్క్ థ్రెడ్ మనకు జాయింట్ లాగా కనపడదండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ మనం ఫెవిక్రిల్ గ్లూ అనేది బ్యాంగిల్ పైన అప్లై చేసుకునేసి గ్లూ స్టిక్ తీసుకునేసి డ్రాప్ కుందన్ అనేది స్టిక్ చేశాను. డ్రాప్ కుందను కరెక్ట్గా మనకు బ్యాంగిల్కు మిడిల్లో స్టిక్ చేసుకోవాలి. తర్వాత దానికి ఆ కుందన్కు కింది వైపున హాఫ్ మూన్ కుందను
గ్రీన్ కలర్ తీసుకున్నానండి. ఈ విధంగా గ్రీన్ కలర్ హాఫ్ మూన్ కుందని పెట్టుకునేసి కంటిన్యూగా ఇలాగే మనము బ్యాంగిల్కు మొత్తం కూడా పెట్టుకోవాలండి. మీకు ఒకవేళ ర్యాపింగే కాకుండా 4 పార్ట్స్, అదేవిధంగా 6 పార్ట్స్, 3 పార్ట్స్ డివైడ్ చేసి కుందన్స్ అనేది మనం ఏ విధంగా స్టిక్ చేసుకోవాలో ఆ వీడియో కూడా కావాలంటే నేను ర్యాపింగు తర్వాత ఏ విధంగా మనము ఈ కుందన్ డిజైన్స్ అనేది మనం ఏ విధంగా 3 పార్ట్స్, 4 పార్ట్స్ అలాగా 8 పార్ట్స్ ఏ విధంగా చేసుకునేది మీకు కావాలనుకుంటే కమెంట్లో చేయండి. అదేవిధంగా మన ఛానల్ను ఫాలో కండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా నేను చూపించే డిజైన్ అనేది చాలా ఈజీగా ట్రెండింగ్ డిజైన్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 2 కట్ బ్యాంగిల్, దీనికి మనము 4 కట్ బ్యాంగిల్ మనము సైడ్స్లలో వేసుకున్న ప్లెయిన్గా వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనము కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టిప్ అండి, కుందన్స్ అనేది మనము గ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకున్న తర్వాత మనము 1 డే అనేది బాగా ఆరనివ్వాలండి. అలా ఆరితేనే మనకు ఈ కుందన్స్ అనేది ఊడిపోవు. నెక్స్ట్ టిప్ అండి, కుందన్స్ ఊడిపోవడమే కాదండి, మనము ఎక్కువగా వంటింట్లో మనము ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాం కదండి, వాటర్తోనే పని కదా. ఇలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ వాటర్లో తడిచినా కూడా కుందన్స్ అనేది ఊడిపోవండి. ఎందుకంటే మనము 1 డే అనేది బాగా ఆరనిచ్చినాం కాబట్టి అలా ఆరనిస్తేనే ఈ కుందన్స్ అనేది ఊడిపోవు. థ్రెడ్ అనేది కూడా మనకు ఊడిపోదండి. వాటర్ పడినా కూడా 1 డే ఆరితే చాలు. మనకు ఈ కుందన్స్ వర్క్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనము చాలా ఈజీగా బ్యాంగిల్స్కు బిగినర్స్ కూడా అసలు బ్యాంగిల్స్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎంత థ్రెడ్ తీసుకోవాలి అని తెలియని వాళ్ళు కూడా మన ఛానల్ వీడియోస్ చూస్తే తప్పకుండా వాళ్ళు కూడా చేస్తారండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కు ఫాలో కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎలాగున్నదో. ఫైనల్ లుక్ చాలా బాగుంది కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.